79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని రక్షా బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎస్డబ్ల్యూఓ టీం వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ సూరకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహనీయులు రక్తం చిందిస్తే ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని రక్ష బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ సురాకరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ స్వతంత్రం రావడానికి ఎంతో మంది మహనీయులు రక్తం చిందిస్తే ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, మన టీం సభ్యులకు కూడా రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. మా సంస్థ వారు ఎప్పుడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి రక్తం ఇచ్చే ప్రతి ఒక్కరికి మేము కూడా చెబుతున్నది ఒకటే, డబ్బుతో ఏదైనా కొనగలం కానీ రక్తాన్ని మాత్రం తయారు చేయలేం. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి రక్తదానం చేస్తేనే వీలవుతుందని, రక్తదానం చేయడం కూడా చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ 90 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. ఏఎస్డబ్ల్యూఓ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎలిజాల శంకర్, మాడిశెట్టి వెంకటయ్య, బజరంగల్ నరసింహ, దూదిగామ నాగరాజు, కట్టబోయిన సంజీవ, బల్లెం యాదగిరి, భూతరాజు గిరిబాబు, షేక్ ఇలియాజ్, ఔరోజు సాయికృష్ణ, మాగి నిషా తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఎంతో మంది మహనీయుల త్యాగబద్ధమే మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి స్వతంత్రము. వివిధ జాతులు, కులాలు, మతాలు అందరం కలిసి ఏకతాటిపై నడుస్తున్నటువంటి అద్భుతమైన దేశమే మన భారతదేశం. అటువంటి దేశంలో మనమందరం భారతీయులుగా ఉండడం మన గర్వకారణము. ముఖ్యంగా మన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేయిస్తున్నాము. ఈ రక్తదానానికి చాలా మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా రక్తదానం చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఈ స్వతంత్రం జరుపుకుంటున్నామంటే ఎంతో మంది మహనీయులు త్యాగపనులు రక్తాన్ని చిందిస్తే మనం ఈరోజు స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనం కూడా ఎంతో కొంత రక్తాన్ని దానం చేసి, ఈ రక్తదానం అనేది మహా దానం లాంటిది. ఎందుకంటే ఎంతో మందికి మనం వస్తు రూపేణ ధన రూపేణ ఎంతో దానం చేయొచ్చు, కానీ ప్రాణాన్ని మనం దానంగా చేయలేము. ఈ రక్తంతో పాటు మనం ఎంతో మందిని మనం బ్రతికించగలం. అందుకే మనం ప్రతి చోట కూడా ఎప్పుడైనా ఆపద ఉందంటే స్వాతంత్ర దిన శుభాకాంక్షలు పథక భారతీయ తెలియజేస్తున్నాము. స్వాతంత్ర దిన సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 10 మంది రక్తదానం చేయడం జరిగింది. ఏదైతే దేశం కోసము, ఈ భూమి కోసము ఎందరో మహనీయులు తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. తమ రక్తాన్ని చిందించిన చిహ్నంగా ఈరోజు అమ్మ స్వచ్ఛంద సంస్థ పేరుతోటి మేము కూడా ఈ దేశం కోసము రక్తం అందించి దేశ ప్రజలకు అందిస్తామన్న ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా సంస్థ చైర్మన్ माता की जय, भारत माता की जय, जय जय माता भारत माता, जय जय माता भारत माता. జోహార్లు స్వతంత్ర సమర యోధులకు, జోహార్లు. జోహార్లు స్వతంత్ర సమర యోధులకు, జోహార్లు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. రక్తదానం చేయండి.
రక్తదానం చేయండి. రక్తదానం చేయండి.